మనం మాట వింటదా? సో ఏదో దేవుడిచ్చిన కొంచెం కృప రక్షణ బట్టి మనం ఏదో అనుకుంటాం. అయితే ఏం చేయాలంటే ఇంకా కొంచెం దీన్ని ఇంకా గ్లోరీలోకి నడిపించాలా. ఆమేన్. ఇంకా కొంచెం దేవుని మహిమలోకి నడిపించాలా, ఇంకొంచెం అభిషేకంలో నడిపించాలా, ఇంకొంచెం విశ్వాసంలో నడిపించాలా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఆత్మీయత మీలో కలుగును గాక. ఆమేన్. 1 పీటర్ 5th చాప్టర్, 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. చిన్నలారా, మీరు పెద్దలకి లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని. ఏముండాలంట? దీన మనస్సు. ఎవరి ఎదుట? ఎదుటివాని ఎదుట. పెద్దలకి చూడాలి. ఎవరలా? ఎదుటివాని ఎడుల. ఎదుటివాని సహోదరుడు కావచ్చు, కుటుంబం కావచ్చు, ఇంకోరు కావచ్చు. సమ్ టైమ్స్ కొందరిలో ఉన్న స్వభావం ఏంటిదంటే వాళ్ళు ఏం అడగకముందే ముందే చెప్పేస్తారు. వాళ్ళు ఇది తెలుసా ఇది? వాళ్ళు ఇంకేం అడగలే, హలో హౌ ఆర్ యు బ్రదర్ అని అంటే చాలు, అరగంట సేపు ప్రసంగం వేస్తారు. ఏమంటారంటే ఆయన హలో అంటే నువ్వు కూడా ఏమనాలి, హాయ్ అంటే, ప్రైజ్ ది లార్డ్ అంటే దానికి మించి పోవద్దు. ఎందుకంటే నీకు అతను అవకాశం ఇవ్వలే. దానివల్ల ఏమవుతుంది, నీవు ఏమై ఉన్నావో లాస్ట్ కాదు మొదట్లోనే తెలుస్తుంది. నీ సావాసం 2-3 రోజుల తర్వాత తెలియట్లే. నీ సావాసం ఎట్లుందో ఎప్పుడు తెలుస్తుంది? మొదట్లోనే తెలుస్తుంది. అందుకనే జాగ్రత్తగా ఆచి తూచి నీవు ఎక్స్ప్రెస్ చేయాలా. ఓకే, ఇఫ్ సే హలో హలో, వేర్ యు ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. దమ్మాయి కూడా అంతే. అంతకు మించి నువ్వు దాటేలా అనుకో, ఎదుటి వ్యక్తి అలా నవ్వుతాడు తప్ప తన మనసులో అనుకుంటాడు ఈ కొంచెం దుడుకు పెతురులాగా ఉన్నాడు, కొంచెం సరి చేసుకుంటే మంచిదని అనుకుంటాడు. ఓకే, సో ఎలా అండి మీ అన్ని బాగున్నాయా అంటే పర్లేదండి అంత బాగుంది అనడం మంచిది. దానికి మించి మొన్ననే ఇది కొన్నా మొన్ననే నిన్ను అడగలే అవన్నీ, నిన్ను అడగలే. మొన్న మా ఇంట్లో చెంచా కొన్నా అడగలే ఆయన, ఓ ప్లేట్ కొన్నా నిన్ను అడగలే అలా, నువ్వెందుకు చెప్తున్నావు? సో విజ్డమ్, హంబుల్నెస్ జ్ఞానాన్ని తీసుకొస్తుంది. నిజమంటారా కాదంట? ఉన్నారా ఎవరన్నా అలాంటి వాళ్ళు? ఉన్నారా? మన సరౌండింగ్లో ఎంతమంది ఉంటారు అంటే చాలు వాళ్ళు మొత్తం లిస్ట్ పెడతారు. మాకు అవన్నీ అవసరం లేదు, నిన్ను అడగలే అవన్నీ. జ్ఞానముతో నువ్వు ప్రవర్తించాలంట. నీతి ఏం చేస్తుందంటే జ్ఞానముతో వాక్, నీతి జ్ఞానముతో పనిచేస్తుంది. ఇష్టానుసారంగా మాట్లాడు, ఇష్టానుసారంగా పఫ్ కాదు. ఏం చేస్తాడంటే సింపుల్ దెమ్సెల్ఫ్. ఎలా ఉంటుంది అంటే ఆడ కూర్చున్నట్టే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మైక్ ఇచ్చి ఇక్కడ నిలబెడితే డిఫరెన్స్ చేంజెస్ ఉండాలా. సో నీ స్థాయి, నీ సామర్థ్యము నీకంటూ అవకాశం ఇచ్చినప్పుడు యు నీడ్ టు స్టార్ట్. నీకు అవకాశం ఇచ్చినప్పుడు, అవకాశం లేనప్పుడు బి సైలెంట్. దట్ ఈస్ హంబుల్నెస్. అది నీతి గల ప్రజలు మెయింటైన్ చేయాల్సింది. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనం ప్రభు ఎదుట, మనుషుల ఎదుట కాదు, ప్రభు ఎదుట. సో బైబిల్ ఏం చెప్తుంది? ఈ కన్వర్ట్ మనుషులకు కూడా చెప్తుంది. చూసే సహోదరుని విషయంలో నువ్వు సరిగా లేనప్పుడు చూడని దేవుని ఎదుట నువ్వు ఎలా ఉంటావు? చేంజ్ యువర్ సెల్ఫ్. ఆమేన్. చెప్పండి, నాకు నేనుగా వాక్యముతోనే సరి చేసుకుంటా. చిన్నలారా, మీరు పెద్దలకి లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని. దీన వస్త్రము అనే వస్త్రము అంట మిమ్ముని అలంకరించుకొనుడి. వావ్. అంటే మనం రకరకాల డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, అవునా? అట్లాగనే అంట దీనత్వం అనే మనసు, ఆ వస్త్రం అనేది మనం ధరించుకోవాలంట. ఇప్పుడు నేను ఒక సూట్ వేసుకున్నాను, ఎంతమంది చూస్తారు? బ్లేజర్ వేసుకున్నా, సూట్ వేసుకున్నా, మీరు మంచి డ్రెస్ వేసుకున్నా ఎంతమంది చూస్తారు? సమ్ టైమ్స్ మనం చూడాలని కూడా ఏం చేస్తాం మనం, అలా కదా మెయింటైన్, అవునా కదా? సో కొంచెం బైక్ మీద, కొంచెం కార్లో మనం కొంచెం డిఫరెంట్గా ఉంటాం. పార్టీస్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు ఏం కాదనుకో, మేబీ అది ఎలా ఉంటుందో తెలియదు కానీ. ఓకే, ఏమంటాడు ఇక్కడ? వస్త్రం అనేది అంటే యూ నీడ్ టు క్యారీ. ఎక్కడికి పోయినా ఏం చేస్తాం? అది క్యారీ చేయాలంట అన్ని ప్లేసుల్లో. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి ఇస్తాడండి?
మళ్ళీ ఎవరికి ఇస్తాడు? దీనులకి కృప అనుగ్రహిస్తాడంట. అహంకారులని దేవుడు ఏం చేస్తాడంట? ఎదురిస్తాడంట. అదేమంట అంటే గర్వాంధులని దేవుడు నాశనం చేస్తాడని ఉంది బైబిల్లో. ఏమంటానంటే దేవుడు నాశనం చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ అతని గర్వం అతను నాశనం చేస్తాడు.